సమన్వయం అనేది ఎప్పుడు టైం ఇబ్బంది పెట్టిన దానివల్ల సమన్వయం జరిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను కార్యక్రమం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు ఈ పరిష్కార వేదిక మీద నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. కదిరి ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే రంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున గతంలో ఏదైతే మీటింగ్ పెట్టున్నామో ప్రైవేటు లేఅవుట్స్, అన్ఆథరైజ్ లేఅవుట్స్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ ఆపేసినారని ఒక అపవాదం. అప్పుడప్పుడు ఒక రంగం మంచి డబ్బులు ఉపవాసం చేసే ఆరోగ్యాన్ని మించి అదేవిధంగా దొంగ పనులు కూడా ఆగిపోతాయి. ఈరోజు ఎవరైనా బాధపడుతున్నారంటే దొంగ పనులు చేసేవాళ్ళు బాధపడుతుండొచ్చు. అమాయక ప్రజల్ని, సామాన్య ప్రజల్ని, పేదవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని నిజాయితీగా భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలా అనే ఆలోచన చేసేవాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు. అంటే వీళ్ళు ఏమన్నా డబ్బులు ఎక్కువ మాట్లాడి తక్కువ చేసుకుంటాం, మేము డబ్బులు ఇస్తామని అపవాదు మీరేమన్నా పెట్టేదంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామండి. ఈ కంప్లైంట్స్ కానీ ఇది ఒకటే కాదు, ఏ కంప్లైంట్స్ ఉన్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, ఒక మెయిల్ ఐడి ఇస్తాను. ఈ నియోజకవర్గం మీరు ఎప్పుడైనా దానికి ఫోన్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు చెప్పిన గ్రీవెన్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దాని పరిష్కారం చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా అటువంటి ఆరోపణలు వస్తే కూడా దాన్ని పరిష్కరించడానికి, దాని మీద చర్యలు తీసుకోవడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రజల సౌకర్యార్థమే మేము ఆలోచన చేస్తాము, ప్రజలు బాగుండాలని ఆలోచన చేస్తాము. ఇప్పుడు పెట్టిన మీటింగ్లో అవుట్కమ్ ఏమంటే 3 లైవ్లో చెప్తున్నారు. ఆర్డీఓ గారు, సబ్ రిజిస్టర్ గారికి, మున్సిపాలిటీ అధికారులకు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఒక సమన్వయ కమిటీ పెట్టుకుంటారు. 91, 92 నుంచి సిఎండ్ఐజీ మిషన్కి సంబంధించి, చర్చాస్త్రకు సంబంధించి కుంభకోణానికి మూల కేంద్రము కదిరిగానే ఉంది. దీని మీద మొన్నటి కలెక్టర్ గారి మీటింగ్లో నేనే ఒక ఎంక్వైరీకి అడిగినాను. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పేసి అడిగినాను. సిఎండ్ఐజీ చర్చికి సంబంధించినటువంటి ఆస్తుల క్రయ విక్రయాల మీద కూడా నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయమని చెప్పేసి కూడా అడిగినా, దానికి ఆయన స్పందిస్తూ వెంటనే చేస్తాము, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు, ఒక లెటర్ పెట్టమన్నారు. నేను లెటర్ కూడా పెడతాను. వచ్చే రోజుల్లో ప్రజలకు చెప్తాను, సిఎండ్ఐజీ చర్చిల ఆస్తుల విషయంలో పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి తీసుకొస్తాం. దీంట్లో దొంగలు ఎవరో ఖచ్చితంగా తేలుస్తాం. అప్పుడప్పుడు పారిపోయే వాళ్ళు మీకు ఒక ఎక్స్క్యూజ్ కింద మాకేదో ఆశ తగాదు, మీకు ఆశ తగాదు ఉండేకి మీరు ఎస్సీలు కాదు, లేదంటే క్రిస్టియన్స్ కాదు, మీరు పారిపోయినారు. మీకు వాళ్ళకి ఏం తగాదా ఉందో మీరు ప్రజలకు చెప్పుకోవాలా. ఏమారిస్తే ఇంకా ఏమారే వాళ్ళు ఎవరు లేరు. పూర్తి స్థాయి వాస్తవాలు అనేది వెలుగులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం తొందరలోనే జరుగుతుంది. కలెక్టర్ గారి ద్వారా ఖచ్చితంగా దీని మీద విచారణ, పూర్తి స్థాయి విచారణ జరగబోతోంది. చర్యలు కూడా జరగబోతున్నాయి. రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేయమని చెప్పేసి కూడా నేను రెవెన్యూ అధికారులు అడిగినాను. ఆయనకు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఏదైతే జిల్లా మ్యాజిస్ట్రేట్ అధికారిక హోదాలో ఈ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయమని చెప్పేసి కూడా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.